అంబేద్కర్ ఆశయ సాధన కోసం పునరంకితమవ్వాలని ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరూ ఉన్నత స్థాయికి ఎదగాలని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. శనివారం నాడు ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం శానంపూడిలో రామకృష్ణ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయవేత్తగా, సామాజిక సంస్కర్తగా, రాజ్యాంగ నిర్మాతగా భారతీయుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయే మహనీయుడు అంబేద్కర్ అని, మహిళలు, కార్మికుల హక్కుల కోసం అలుపెరగని పోరాటం చేసిన యోధుడు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ గారికి నిజమైన నివాళి ఆయన ఆలోచనలను ఆచరించడమే అన్నారు. కులం, మతం, ప్రాంతం, భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరికి రాజ్యాంగ ఫలాలు అందుతున్నాయని, అంటే అది ఆయన చలువేనన్నారు. ఈ సందర్భంగా విగ్రహం ఏర్పాటు చేసిన రామకృష్ణ కమిటీని మంత్రి అభినందించారు. అంటాంతనాలన్నారో వాటన్నిటి రూపుమాత్రే విధంగా వారి కృషి ఫలితం చాలా ఎక్కువ. దాని ఫలితమే ఈరోజు మనం అందరం కూడా అంతే పొజిషన్లో ఉన్నామనే విషయం కూడా మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకటి, విద్యా సామాజిక పరంగా కూడా నేను మంత్రిగా వచ్చిన తర్వాత సింగరాయకొండలో ఇంటర్మీడియట్ రాష్ట్రంలో ఆడపిల్లల విద్య మానేస్తారనే ఉద్దేశంతో పైలట్ ప్రాజెక్టుగా సింగరాయకొండ డిగ్రీ కాలేజీని వచ్చే సంవత్సరం నుంచి గురుకుల పాఠశాల పెడతా ఉన్నాం. ఇది ఇక్కడ ఫలితాలు చూసుకొని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా ఉద్దేశం పెడుతున్నాం. అంతేకాకుండా గురుకుల పాఠశాలలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కూడా ITI, పాలిటెక్నిక్ కూడా వచ్చే సంవత్సరం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో నేను ప్రారంభిస్తాను.